హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ హిట్లర్ హస్బెండ్ పార్ట్ 19. డాక్టర్ ఇంకా బయటికి రాలేదు, ఆయన వస్తేనే కానీ ఏమీ తెలియదు అని విశ్వనాథం గారు ఆవేదనగా చెప్పారు. అప్పుడే కవిత తన చీర కొంగుని నోటికి అడ్డం పెట్టుకుని ఏడుస్తూ కుర్చీ మీద కాకుండా కింద నేల మీద కూర్చుని ఏడుస్తుంది. అది చూసిన శారద గారి మనసు తట్టుకోలేకపోయింది. ఇంకా మీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా కింద కూర్చుని ఏడవకమ్మ కవిత, అతనికి ఏమీ కాదు, ఎంత పెద్ద గండాల నుంచో అతను బయటపడ్డాడు, ఖచ్చితంగా అతనికి ఏమీ కాదు, నువ్వు ఏడవకు అని ఏడుస్తూనే ఆమెను ఓదార్చారు. నా వల్లే అత్తయ్య, ఆయన మళ్ళీ తాగడం మొదలు పెట్టారు. నేను ఎందుకో కాలేజీలో చదవడానికి వెళ్ళాను, అంతా నా వల్లే. ఇకపై నేను ఎప్పుడు ఆయన కంటికి కనిపించకుండా ఉంటాను. ఆయన క్షేమంగా ప్రాణాలతో ఉంటే అదే చాలు నాకు అని కవిత ఏడుస్తూనే ఉంది. అత్యవసర చికిత్స విభాగం గది నుండి డాక్టర్ బయటకు వచ్చారు. ఆయన చూసిన వెంటనే విశ్వనాథం గారు కవిత కవిత తండ్రి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు శారదా గారు కవిత కూడా లేచి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఏంట్రా విశ్వ, నీకు తెలియనిది ఏముంది, వాడు అంత బాధ అయ్యేదాకా ఎందుకు ఉంచావు అని డాక్టర్ విశ్వనాథం గారిని అడిగారు. మేమేం చెయ్యాలిరా, వాడిని సంతోషంగా బ్రతికించాలని మేము ఆశపడుతున్నాం, కానీ వాడు అనుని తలుచుకుని తాగి తాగి నాశనమైపోతున్నాడు. వాడికి ఒక పెళ్లి చేస్తే బాగుపడతాడని పెళ్లి కూడా చేశాను. ఇలా చాలా రోజులు తాగకుండా ఉన్నాడు, కానీ ఇప్పుడు నెల రోజులుగా రోజు తాగుతున్నాడు. చూసినప్పుడు వాడితో గొడవ పడకుండా ఎలా ఉండగలనరా, నా చేతనైనంత వరకు ప్రశాంతంగానే ఉంటున్నాను. ఈ రోజు కూడా గొడవ ఏమీ పడలేదు, వాడే వచ్చాడు, అరిచాడు, ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయాడు. భయంగా ఉందిరా, ఒక్కగానొక కొడుకురా, వాడే నాకు సర్వస్వం అంటూ ఆయన కంటతడి పెట్టారు. వాడు బాగా తాగి ఎక్కువగా ఉద్వేగానికి లోనవటం వల్ల నా నాడి పడిపోయింది. ఇప్పుడు ప్రాణవాయువు ముసుగు పెట్టాము, అతనికి ఒక 2 రోజులు పూర్తి రెస్ట్ అవసరం, పర్యవేక్షణలో ఉంచాలి. అందుకే సుభాష్ని ఎవరు ఇబ్బంది పెట్టకండి, 2 రోజులు హాస్పిటల్లో ఉండనివ్వండి, చూసుకోవచ్చు. ఏంటమ్మా కవిత, మళ్ళీ నీకు సుభాష్కు గొడవ? వీడింత ఉద్వేగానికి లోనయ్యాడంటే నీతో ఏమైనా గొడవ పడ్డాడా అని అడిగారు. నేను ఆయన దగ్గర చదువుకుంటున్నాను, వైద్య కాలేజ్లో చేరి నెల అవుతుంది. ఇక అక్కడికి వెళ్ళినప్పటి నుండి ఆయనకి నాకు కొంచెం ప్రాబ్లం ఉంది, కానీ పెద్దగా ఏమీ లేదు. నేను ఆయన నుంచి దూరంగానే ఉంటున్నాను అని చెప్పేటప్పుడు కవిత గొంతు వణికింది. కవిత ఎన్నాళ్ళు సక్రమంగా ఉండి ఇప్పుడు మళ్ళీ తాగుతున్నాడు, ఉద్వేగానికి లోనవుతున్నాడు అంటే ఖచ్చితంగా నిన్ను చూసి అయి ఉండాలి, అందువలన అని చెప్పబోయి డాక్టర్ ఆలోచించారు. కానీ ఆయన చెప్పాలనుకున్నది కవితకు అర్థమైంది. నాకు అర్థమైంది, నేను జాగ్రత్తగా నడుచుకుంటాను, ఇక ఆయన కంట పడకుండా ఉంటాను అని చెప్పి ఆమె ఒక్కసారి నేను ఆయన్ని లోపలికి వెళ్ళి చూడొచ్చా అని ఏడుస్తూ అడిగింది. ఇప్పుడు స్పృహలో లేడు, ఏం పర్వాలేదు, వెళ్ళి చూడు తల్లి అని డాక్టర్ చెప్పడంతో కవిత లోపలికి వెళ్ళింది. అతని దగ్గరికి వెళ్ళిన ఆమె అతని తల వెంట్రుకలను సున్నితంగా నిమిరింది. అతను కళ్ళు తెరిచి ఉంటే అతని నీడని కూడా తాకలేదు, కానీ స్పృహలో లేకపోవడంతో ఇప్పుడు అతని నుదుటిపై ఒక ముద్దు పెట్టింది. ఈ జన్మకి నాకు రాసి పెట్టింది ఇంతేనేమో, నేను చదువుకోవాలని ఆశపడ్డాను, కానీ మీరు పనిచేసే కాలేజీలోనే నాకు చోటు వచ్చిందని నాకు నిజంగా తెలియదండి. మీ ముందుకు వచ్చి మళ్ళీ మీ మీ హెల్త్ని పాడు చేశాను. నా వల్ల ఈ రోజు మీరు ఈ స్థితిలో ఉన్నారు. దీనికి మించి నేను ఖచ్చితంగా ఇంకెప్పుడు మీ ముందుకు రాను. బిడ్డను తీయించమన్నారు, నా వల్ల కాదు. నాకున్న ఏకైక ఆధారం మీ బిడ్డ మాత్రమే. మీ జీవితంలోకి రావాలని, మళ్ళీ మీ ఆస్తిపాస్తులతో బ్రతకాలని నేను ఎప్పుడూ ఆశపడడం లేదు. మన పెళ్ళైన నాటి నుండి మన మధ్య ఏ బంధము లేదు. పొరపాటున ఒకే ఒకరోజు ఆ బంధానికి దక్కిన బహుమతిగా ఈ బిడ్డను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఇక నేను మీ ముందుకు రాను, నన్ను క్షమించండి. పూర్తిగా మీ జీవితం నుండి వెళ్ళిపోతాను. ఈ బిడ్డ చాలు నాకు, ఈ బిడ్డను బాగా పెంచుకుంటాను, మీ ముందుకు రాను. మీరు ప్రాణాలతో ఉండాలి, బాగుండాలి, మీ వల్ల ఎంతో మంది బతుకుతున్నారు, నా వల్ల మీరు చనిపోవద్దు అని చెప్పిన ఆమె మరోసారి అతని నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టి గది నుండి బయటకు వచ్చేసింది. ఏడ్చి ఏడ్చి కవిత ముఖం ఉబ్బిపోయింది. మామూలుగానే కొద్దిగా ఏడ్చిన ఎర్రబడి ఆమె ముఖం ఇప్పుడు మరింత ఎర్రగా ఉబ్బిపోయి ఉంది. అది చూసిన విశ్వనాథం గారికి అపరాధ భావన కలిగింది. నన్ను క్షమించమ్మా కవిత, నా కొడుకు జీవితం బాగు చేయాలి అనుకుని నీ జీవితాన్ని నేనే నాశనం చేశాను అని చెప్పారు. ఆయనకు కూడా తర్వాత మాట్లాడడానికి ఇక మాటలు రాలేదు. నీకెన్నో నెల తల్లి అని విశ్వనాథం గారు ప్రేమగా అడిగారు. 4వ నెల ఏంటి అని అంది. సరే అమ్మా, జాగ్రత్తగా చూసుకో.
మా కుటుంబం వారసుడో వారసురాలో నీ కడుపులో ఉంది. సుభాష్ నీకు విడాకులు ఇచ్చాడని నీకు మా కుటుంబానికి సంబంధం లేదని ఎప్పుడూ అయిపోదు. నువ్వు ఎప్పటికీ మా కోడలివి. నీ కడుపులో ఉన్నది మా ఇంటి వారసుడో వారసురాలో. నువ్వు క్షేమంగా ఉండాలి తల్లి. చాలా లేట్ అయింది, నువ్వు నాన్నదో ఇంటికి వెళ్ళు అని విశ్వనాథం గారు చెప్పడంతో ఇక కవిత తండ్రి కూడా ఆయనకి చెప్పి బయలుదేరారు ఇద్దరు. పెద్ద తప్పు చేశాను శారద, పెద్ద తప్పు చేశాను. వాడిని తన మానాన్న తను వదిలేసిన వాడు ఒక్కడే బాధపడేవాడు. ఇప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా చేర్చి ఆమె జీవితాన్ని కూడా నాశనం చేశాను. నాకు చాలా అపరాధ భావనగా ఉంది అన్నారు విశ్వనాథం గారు. మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు? మన కొడుకు బాగుండాలని ఆశపడే కదండి పెళ్లి చేసింది. ఇప్పుడు వాడు అర్థం చేసుకోకుండా ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఖచ్చితంగా ఒకరోజు అర్థం చేసుకుంటాడు. తనకంటూ ఒక బిడ్డ పుట్టినప్పుడు వాడి మనసు దానంతట అదే మారుతుందండి. అప్పటిదాకా మనం వాడిని ఏమీ అనొద్దు, వాడి ఇష్ట ప్రకారమే ఉండనీయండి అని అన్నారు శారద గారు. కావేరి దగ్గరకు వచ్చేద్దాం. కావేరి ఇప్పటికీ కూడా కళ్యాణ్ వస్తాడేమోనన్న ఎదురు చూపుతూ ఉంది. ఆమె ఇంటి నుండి బయటికి వచ్చి వాకిట్లోనే నిలబడి ఎంట్రన్స్ ద్వారం వైపు చూస్తుంది. కారు శబ్దం వినిపిస్తుందా అని అని ఎంతో ఆశగా చూస్తుంది కావేరి. ఆమెకు దుఃఖం పొంగుకొస్తుంది. కాపలాదారుడు భార్య కూడా వంట చేసి ఆమెతో ఉండగా కావేరి పర్వాలేదండి, మీరు వెళ్ళండి, నేను ఉంటాను అని వారిని ఇంటికి పంపించేసింది. ఇక తిరుపూర్లోని ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేశాడు కళ్యాణ్. వాసంతి అతని కోసం ఎదురు చూస్తుంది. కళ్యాణ్ని చూసిన వెంటనే, కళ్యాణ్ నేను నీతో కొంచెం మాట్లాడాలి అంది. అమ్మ పొద్దున్న నుంచి ఏమీ తినలేదు, చాలా ఆకలిగా ఉంది, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను, నాకు భోజనం పెట్టు, ఏది మాట్లాడాలన్నా తర్వాత మాట్లాడుకోవచ్చు అని చెప్పి తన గదికి వెళ్ళిపోయాడు కళ్యాణ్. గంగా యమున ఇద్దరు అక్కడే గదిలో ఉన్నారు. అత్తయ్య బావగారితో ఇప్పుడు కావేరి గురించి ఏం మాట్లాడకండి మీరు. ఆయనే పొద్దున్నుంచి ఏమీ తినలేదని చెప్తున్నారు కదా, తిని ప్రశాంతంగా ఉండనియండి. ఒక 2 రోజుల తర్వాత మాట్లాడండి. ఇక మంచిదానిలా మాట్లాడింది యమున. ఆమె మాటల్లోని అర్థం గంగకు తెలిసింది. ఇప్పుడు గంగ వాసంతితో మాట్లాడింది. అత్తయ్య, కావేరికి బావగారికి ఉన్న సమస్య అందరికీ తెలిసిందే. ఏ సమస్య అయినా వెంటనే మాట్లాడితేనే పరిష్కారం దొరుకుతుంది. 2 రోజులు పోని, 3 రోజులు పోని, వారం పోని అని ఎదురు చూస్తే ఆ ప్రాబ్లంతోనే వాళ్ళు బ్రతకడం అలవాటు చేసుకుంటారు. ఒక వారం పాటు కావేరి లేకుండా బావగారు ఉండడానికి అలవాటు పడితే మళ్ళీ ఆమెను అంగీకరించడం చాలా కష్టమవుతుంది. ఏం తప్పులేదు, మీరు వెంటనే బావగారితో మాట్లాడండి. ఆయన తన గదికే కదా వెళ్ళారు, మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడండి అత్తయ్య అంది గంగ. గంగా వైపు యమున కోపంగా చూసింది. కానీ గంగ దాన్ని పట్టించుకోకుండా ముఖం తిప్పుకుంది. తన చిన్న కొడలు చెప్పింది నిజమే అని గ్రహించిన వాసంతి ఇప్పుడు కళ్యాణ్ గదికి వెళ్ళగా ఇక్కడ యమున గంగ మీద విరుచుకుపడుతుంది. ఏంటి గంగ, ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకని ఇప్పుడు వెళ్ళి మాట్లాడమన్నావు? ఆయనే గందరగోళంలో వచ్చి ఉంటారు. ఇప్పుడు అత్తయ్య వెళ్ళి మాట్లాడితే ఇప్పుడే కోయంబత్తూరుకు బయలుదేరతారు. వాళ్ళిద్దరిని విడదీద్దామని నేను చూస్తుంటే నువ్వేంటి వాళ్ళని కలపడానికి ఆలోచనలు ఇస్తున్నావు అని తిట్టింది యమున గంగని. వాళ్ళని విడదీయటం వలన మనకేం లాభం అక్క? మన జీవితం మనం బ్రతుకుతున్నాం. మా ఆయన నాతో చెప్పారు ఎవరి విషయంలోనే తలదూర్చవద్దని, మన జీవితం మనం చూసుకుందాము అని. నాకు మా ఆయనే ముఖ్యం. మనం ఏదో సమస్య సృష్టించబోయి చివరికి మన జీవితమే వృధా అయిపోకూడదు. కావేరి ఆమె భర్త వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు, మనం మన జీవితం చూసుకుందాం. అనవసరంగా నువ్వు కూడా ఆమె విషయంలో తల దూర్చుకు. నాకు బాగా తెలుసు ఆ మెట్ల మీద నుండి ఆముదం పోసి ఆమెను జారిపడేలా చేసింది నువ్వేనని. ఆ విషయం కావేరికి కూడా తెలుసు. అయినా కూడా ఆమె నిన్ను పట్టించుకోకుండా ఊరుకుంది. అందుకే ఇకనైనా కొంచెం అర్థం చేసుకుని నడుచుకొని చెప్పి గంగా వెళ్ళిపోయింది. పెద్ద మంచిదానిలా ఆమె మంచిదైతే నాకేంటి, నాకు దాని గురించి ప్రాబ్లం లేదు. నాకు కావలసిన కావేరి కళ్యాణ్ కలవకూడడమే అని అనుకుని ఆమె తన గదికి వెళ్ళిపోయింది. వాసంతి లోపలికి వెళ్ళేసరికి కళ్యాణ్ తను తెచ్చుకున్న బ్యాగ్ లో నుండి కావేరి తన పెళ్లి ఫోటోను తీసి చూస్తున్నాడు. అది చూసిన వాసంతి, సరే తన ఫోటో చూస్తున్నాడు కదా, తప్పకుండా ఆలోచిస్తాడు, మనం ఇప్పుడు మాట్లాడి దేన్ని గందరగోళం చేయొద్దు అనుకుని బయటికి వెళ్ళబోయింది. అప్పుడు వెనక్కి తిరిగిన కళ్యాణ్, అమ్మా ఎందుకమ్మా అలా వచ్చి వెళ్ళిపోతున్నావు, ఆగండి అని అన్నాడు. మరి చూద్దాం, యమున గురించి తెలిస్తే కళ్యాణ్ ఏం చేస్తాడో ఏంటో యమునని.